ప్రపంచానికి హెడ్ క్వార్టర్, దీన్ని ఆల్ ఇండియా హెడ్ క్వార్టర్ కూడా అంటాం మేము. డైవిజన్ బక్సింగ్ గారు దీని ఫౌండర్. బక్సింగ్ గారు 1971లో సొసైటీ నియమించారు. 2000 సంవత్సరం వరకు చక్కగా నడిచింది. 2000 సంవత్సరంలో ఫౌండర్ బక్సింగ్ గారు మరణించారు. దాని తర్వాత 2004 వరకు సొసైటీ సభ్యులు మొత్తం దీన్ని కంటిన్యూగా ఈ యొక్క పరిచర్యలన్నీ నడిపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుమారు 15-20 వేల చర్చెస్ దీని కంట్రోల్లో ఉంటాయి. బ్రాంచెస్ అన్నీ ఇక్కడ చేస్తూనే ఉంటున్నారు. కానీ అన్ని చర్చిలలో ఉన్న సమస్యకి 71లో సొసైటీ ఫామ్ అయింది. 2004లో సొసైటీ సభ్యులని కొంతమంది ట్రస్ట్ ఫామ్ చేశారు. ఆ విధంగా సొసైటీ ట్రస్ట్ అనేది 2004 నుంచి కొన్ని సమస్యల ద్వారా ముందుకెళ్తున్నాం. వెళ్తూ రాను చాలా సీవియర్గా అన్ని సంఘాలు, చాలా సంఘాలు అయిపోయి అన్ని ప్రాపర్టీలు సొసైటీ మీద ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీలు ట్రస్ట్ మీద ఉన్నాయి. మేము ఇరువర్గము సొసైటీ కావాలని కొంతమంది, ట్రస్ట్ కావాలని కొంతమంది, ఆ విధంగా ముందు కొనసాగించినాం మేము అందరం కలిసి. ముఖ్యంగా బక్సింగ్ గారు మరణించిన తర్వాత సొసైటీ సభ్యులే 2004 చూశారు. కొంతమంది బయటికి వెళ్ళారు. మరి తర్వాత ట్రస్టు, సొసైటీ అనే భేదం లేకుండా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సొసైటీ ట్రస్ట్ కలిసిపోయింది. 20 సంవత్సరాల సమస్యని కలిసి మనం సమాధానంగా ఉండాలి, మనం కొట్లాడుకోవద్దు, ముందుకెళ్దామనే ఆలోచనతో అందరూ పెద్దలు, సొసైటీ పెద్దలు, ట్రస్ట్ పెద్దలు కలిసి ప్రార్థన చేసి అందరం కలిసి మనం పనిచేద్దామని ముందుకొచ్చారు. ఎందుకు వచ్చారు? ముందుకు వచ్చారు కారణం ఏంటంటే ఈ మధ్యలో డి రాజేశ్వరరావు ఎమ్మెల్సీ, ఎక్స్-ఎమ్మెల్సీ తెలంగాణ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు చేసిండు. ఈ 10 సంవత్సరాలు కూడా నాతో పాటు పనిచేసిండు. నా పేరు వీరాచార్. అంటే నాకు 10 సంవత్సరాలు నాతో పాటు గవర్నమెంట్ ఒప్పుకోలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ మారిన తర్వాత డెవలప్మెంట్ చేసుకుంటూ అతను క్రమంగా దీన్ని కబ్జా చేయాలి, మరి ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి 20,000 ఇష్టం వచ్చినట్టు డబ్బులని ఎన్నిసార్లు పీడించిందంటే, మేము డబ్బులు ఇచ్చినాం కానీ ఎప్పుడోనకు వచ్చే కాணிకలు కానీ ఎప్పుడోని ఇచ్చే విశ్వాసాలు ఇచ్చే డబ్బులు మనకి కావండి. మా సొంత డబ్బులు ఇచ్చినాం ఆయనకి. ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలన్నా మా దగ్గర డబ్బులు తీసుకునేటోడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్లో మమ్మల్ని ఇబ్బంది పెడతాన్నా ఇక మీకు సాయం చేయలేమని మేము అన్నేందుకు డిసెంబర్లో అంతకు ముందు పక్కన పెడితే కాంగ్రెస్లో జెండాలు మార్చి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కబ్జాలు చేసి ఈ 4 నెలలు గొడవలు సృష్టించి ఒక కొత్త టీమును తయారు, లోకల్ అనే ఒక టీముని రూపెన్ పీటర్, ఫ్రాన్సిస్ పీటర్, ఏస్ ఫారము, డి రాజేశ్వరరావు లోకల్ గ్యాంగ్ని తయారు చేసి ట్రస్ట్ సొసైటీ మీద తప్పుడు ప్రచారం, తప్పుడు కేసులు పెట్టించి కబ్జా చేసి ఈ 4 నెలల డబ్బులు ఎన్ని వచ్చినా బ్యాంక్ అకౌంట్ లేదు, ఆడిట్ రిపోర్ట్ లేదు, ఈ డబ్బులు ఏం చేశారో తెలియదు, వీడియో ఫండ్స్ పంపలేదు. ఈ 4 నెలలు పెట్టరాని కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు రాజేశ్వరరావు. మాట్లాడితే కాంగ్రెస్ గవర్నమెంట్ నా పక్షాన ఉంది, నేనే గవర్నమెంటు, నాతో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చిండు, ఎప్పుడైనా చర్చని నువ్వు కస్టడీకి తీసుకో, నువ్వే ఉండమని నాకు చెప్పిండని చెప్పి సమాధానం పెట్టమండని ఒక గుంటనక్కలాగా దూరి మమ్మల్ని అందరినీ డ్యామేజ్ చేసిందండి. ముఖ్యంగా నా మీద తప్పుడు ప్రచారం చేస్తాడు. వీరాచార్ అనేటైన రౌడీ 30 కేసులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తాడు. మీడియా ద్వారా తెలియజేస్తున్నా, నేను నా మీద 34 కేసులు ఇవ్వండి, నేను సొసైటీ సభ్యుడిని, సొసైటీ నెంబర్ని, ఈ చర్చి సభ్యుడినే. ఈ సొసైటీ ట్రస్ట్ మధ్యలో మేము కేసులు పెట్టుకున్నాము, విత్డ్రా చేసుకుందాం. ఇప్పుడు ముందుకు వస్తే అవి కాకుండా అడ్డం పెడతాడు. నాతోనేమో ట్రస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టించిండు, వాళ్ళతో కలిసేమో ట్రస్ట్ వాళ్ళతోనేమో సొసైటీ మీద నా మీద కేసులు పెట్టించిండు. ఇష్టానుసారంగా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ నన్ను బూసిగా చూపించి సభ్యుల మీద కేసు, ట్రస్ట్ సభ్యుల మీద కేసు. అసలు రాజేశ్వరరావు మాకు ఎప్పుడైనా సంబంధించిన వ్యక్తి కాదు, అతనికి మాకు సంబంధం లేదు. రాజేశ్వరరావు అనేటోడు మా చర్చిల మీద కబ్జాలు చేసి విపరీతమైన డబ్బులు వసూలు చేసిండండి. మా సభ్యులందరూ ఇక్కడ కూర్చున్నారు. అనవసరంగా నన్ను టార్గెట్ చేయొద్దండి, రాజేశ్వరరావు మాటలు నమ్మొద్దు. అన్ని కోర్టాలు ఉన్నాయండి. సొసైటీ ట్రస్ట్ చేసుకోమని హైకోర్టు, సివిల్ కోర్టు అన్ని కోర్టార్లు మాకు వచ్చినా మీ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినా కూడా ఈ రాజేశ్వరరావు ఇన్ఫ్లుయెన్స్తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పి తప్పుడు బోధలు చేస్తాడండి. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టుకున్నా కూడా చాలా ప్రమాదం అండి. ఇలాంటి వ్యక్తిని పెట్టుకోకండి. కాంగ్రెస్ అందరికీ డ్యామేజ్ వస్తుంది, అందరికి గమనించాలి. మీరు ఇలాంటి గుంటనక్కని పెట్టుకోకండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. తెలంగాణలో 10,000 చర్చెస్ మా కంట్రోల్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 10,000 చర్చెస్ ఉన్నాయి. ఈ 20,000 చర్చెస్ కూడా సొసైటీ ట్రస్ట్ కంట్రోల్లో ఉన్నాయండి. కాబట్టి మీరు ఆయన చెప్పే అక్కడ ఇలా ఈ సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టారు,
అంత ఫేక్ బాడీ ఫేక్ న్యూస్ పెట్టారని అంతా వాళ్ళు పెట్టిన వాళ్ళంతా మా సొసైటీకి సంబంధించిన వాళ్ళు కాదు, టెస్ట్ నెంబర్లు కాదండి. రాజేశ్వరరావు మీద కూడా కోర్టు ఆర్డర్ ఉంది. ఈ చర్చిలో ఇన్వాల్వ్మెంట్ కావద్దు, ఈ చర్చిలో అడ్మినిస్ట్రేషన్లో రావద్దని ఎవరైతే సోమాజిగూడలో మీటింగ్ పెట్టారో వాళ్ళందరి మీద కోర్టు ఆర్డర్ ఉందండి. కావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, అడ్వకేట్ కమిషన్ వేయండి, ఇంటెలిజెన్స్ని పంపించండి, స్పెషల్ బ్రాంచ్ ఎంచుకుంటున్నామండి. ఖచ్చితంగా లీగల్గా మాకు న్యాయం చేయాలి. యాజ్ పర్ కోర్టు ఆర్డర్ని ఫాలో చేయమని చెప్తున్నామండి. కోర్టు ఆర్డర్ని ఫాలో చేయాలి. మాకు ఎలాంటి ఇల్లీగల్గా ఇక్కడ రౌడీలు పెట్టారు, గుండాలు పెట్టారు అంటున్నారు, తప్పుడు ప్రచారం అండి. రాజేశ్వరాన్ని కొట్టిండి అంటే వీరాచారి, తప్పుడు ప్రచారము. ఆయన్ని కొట్టినట్టు ఒక్క క్లిప్పింగ్ చూపించండి. ఎక్స్ఎమ్మెల్సీని కొట్టినట్టు ఒక్క స్లిప్. వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతున్నారు. రాజేశ్వరరావు ప్రతిరోజు చర్చకు వస్తుండు, ప్రతిరోజు ఇంటర్ఫేర్ అవుతుండు. ఎప్పుడో డబ్బులు మొత్తం దోచగలండి. మా దగ్గర 4 నెలల కంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఉంది, ఆడిట్ రిపోర్ట్ ఉంది. ఈ 4 నెలల డబ్బులు రాజేశ్వరరావు గ్యాంగ్కి సంబంధం. ఇది ఖచ్చితంగా ఈ రాజేశ్వరరావు గ్యాంగ్ ఈ డబ్బుల గురించి చెప్పాలి. డబ్బులు ఎత్తకపోయాలని మా వాళ్ళు కేసు పెడితే ఈ రోజు కేసు నమోదు చేయలేదండి. మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కొంతమంది ఆర్డర్లను తయారు చేశారు మా మీద గొడవలకి. ఇవన్నీ చూడాలి గవర్నమెంట్. దయచేసి గవర్నమెంట్ స్పందించాలి. అన్ని కమిటీలు వేయండి, మా డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తాం. మాకు న్యాయం చేయాలని. నేను కూడా సొంతంగా రాలేదండి. ఇక్కడున్న సొసైటీ ట్రస్ట్ సభ్యులంతా కలిసి, నేను ఒక నెంబర్నండి, నేను సొసైటీ మేనేజ్మెంట్ కమిటీలో నేను నెంబర్ని కాదు, నేను ఒక గవర్నింగ్ బాడీ నెంబర్ని కాదు, ఓన్లీ సొసైటీలో ఒక ఎగ్జిక్యూటివ్ నెంబర్నండి. కోర్టు కేసులు చూడటానికి నాకు వీళ్ళందరూ కలిసి 200 మంది సంతకం పెట్టి నాకు జీపీఐ ఇచ్చారండి. నేను కేసులు వేస్తున్నా కనుక నన్ను తప్పుగా చూపించి దీన్ని కబ్జా చేసిండు రాజేశ్వరరావు అండి. నేను క్రిమినల్ కాదు, నేను గుండా కాదు, మిగతా మా సొసైటీ చైర్మన్ కాదు, ట్రస్ట్ చైర్మన్ కాదు, మిగతా సభ్యులు మాట్లాడతారు. ఆయన ఆథరైజ్ చేశాం. ఆ తర్వాత చక్రంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొన్ని వివరాలు మా దగ్గర లీగల్ సహాయకులు ఉన్నారు, రవి తిమోతి గారు కొన్ని వివరాలు కలిసి పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. అయితే ఇతర మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు కేవలం ఈ హెబ్రోన్ చర్చిని కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉండే దురాశపరులందరినీ పోగు చేసుకుని వారి ద్వారా ఈ గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇప్పటికే కొన్ని లక్షలు దోచుకుని తిన్నారు. సో యాక్చువల్గా వాళ్ళే డబ్బులు దోచుకుంటే మేము తిన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి వాళ్లకు ఈ ప్రాపర్టీ మీద కానీ తర్వాత ఈ చర్చి మీద కానీ ఎటువంటి అథారిటీ లేదు. వాళ్లకు ఈ చర్చి మీద అథారిటీ ఉన్నట్టు, అధికారం ఉన్నట్టు ఒక్క లీగల్ పత్రాన్ని చూపించినా సరే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళకి ఎలాంటి ఆథరైజేషన్ లేకుండా ఇల్లీగల్గా దీన్ని దోచుకుని ఇది చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలియజేస్తాను ఏంటంటే, ఈరోజు ప్రెస్ క్లబ్లో ఒక అతను రూబేను మాట్లాడాడు చాలా గట్టిగా. నిజానికి ఆయన చరిత్ర ఏంటి అని అంటే, నేను 20 సంవత్సరాల నుంచి క్రైస్తవుడిని చెప్పుకుంటూ తిరిగాడు. కానీ మీ అందరికీ ఈ పేపర్ ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నాను. 15/9/2016లో ఇదే వ్యక్తి, 15/9/2016 ఇదే వ్యక్తి ఇక్కడ ముషీరాబాద్లో ఒక గణేష్ పూజ జరిగినప్పుడు, గణపతి ఉత్సవాలు జరిగినప్పుడు ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొని ఆ లడ్డూని వేలంపాట్లో కొనుక్కొని దాన్ని తల మీద మోసుకుంటూ ఊరేగించాడు. మరి ఈయనని రూబేన్ ఫ్రాన్సిస్ అనాలనా లేకపోతే రూబేన్ గణేష్ అనాలనో మాకు అర్థం కావట్లేదు. అతను నిజంగా ఇతను క్రైస్తవుడా లేకపోతే మరి హైందవుడా అదన్నది ఆయన్నే తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు రాజేష్ మాకున్న వీరాచారి గారిని మేము కేవలం లీగల్ అఫేర్స్ చూసుకోవడానికి ఆయన రిప్రజెంటేటివ్గా పెట్టుకున్నామే తప్ప ఆయన ఆధ్వర్యంలో ఏమీ నడవడం లేదు. దీని అంతటి నడిపించడానికి మాకు ఆల్రెడీ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎఫ్సిఎస్ పీటర్ గారు, అలానే అద్దంకి ఇమానుయల్ గారు, మాకు జాన్ సుందర్రావు గారు, తర్వాత జోసెఫ్ కొరియన్ గారు, చిన్నప్ప గారు, వీళ్ళందరూ మా కమిటీ మెంబర్స్. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రశాంతంగా ఉన్నాం, ప్రశాంతంగా జరిపించుకుంటున్నాం. దయచేసి వాళ్ళు పుట్టిస్తున్న పుకారులు ఏమి నమ్మొద్దని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. రఘునామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఇమానుయల్. భక్తుల సహవాసంలో సుమారుగా 38 సంవత్సరాలుగా నేను కూడా సేవలో ఉంటూ ఉన్నా. రోజు సొసైటీ ఉంటా ఉంది. సొసైటీలో కూడా 2023లో నాకు విక్రపల్లి రిజిస్టర్ ఆఫీసులో పవర్ ఆఫ్ పట్టాయి కూడా ఇచ్చారు. అప్పటి నుంచి పరిసరాల్లో సహవాసంలో కొనసాగుతూ ఉన్నాం. నాకు ఖచ్చితంగా కూడా నేను ఉంటా ఉన్నా. ఇది మాకు సుమారుగా 20 సంవత్సరాలుగా ట్రస్టీ సొసైటీల మధ్యలో భేదాలు రకరకాలుగా
కేసులు. ఇక్కడే కాదు బయట మందిరాల్లో కూడా సేవకులు చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి, నెమ్మది లేని పరిస్థితులు. వీటి విషయంలో ఎవరి పాటికి వాళ్ళు ట్రస్టుకు విరోధంగా సొసైటీకి విరోధంగా మేము పోరాడుతూ వచ్చాం. దేవుని ఏర్పాటును బట్టి గత 3 నెలల క్రితం సమాధానం కొరకన్న ఉద్దేశంతో లోపలికి వచ్చేసాం. ఒక వ్యక్తి కారణము, మిగతా అందరూ సమాధానం అని చెప్పారు. అదే లోపలికి వచ్చిన తర్వాత సొసైటీలో వాళ్ళు ఎవరు లేరు, అంతా లోకలు. కనుక రకరకాల పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ట్రస్ట్ అనేది మమ్మల్ని అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరు దూరం చేస్తూ వచ్చారు. ఆఖరిని కబ్జా చేసుకొని వేరే విధంగా ప్రయత్నించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. అవన్నీ కూడా చెప్పలేము. అయితే మేము ఒక తీర్మానానికి వచ్చాం. దానికి ముందుగా వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ వచ్చారు, అది సరైనది కాదు. ఆదరణ సొసైటీ ట్రస్టు ఇద్దరు కలిసి సమాధానకరంగా చేసుకుంటే మంచిది. ఈ కేసులను కూడా తీసేసుకోవడం మంచిది. తర్వాత బయట కూడా సేవకులు 2 రాష్ట్రాల్లో కూడా సమాధానంగా నెమ్మదిగా ఉండాలనే ఉద్దేశము ఈ వీరాచారి అలాగే మా వైపు నుంచి అడ్వకేట్ గారు వెంకటేశ్వర గారు వారిద్దరు కలిసి ఆలోచన చేసి సమాధాన పరిస్థితులు సమకూరుస్తూ వచ్చారు. ఆ విషయాలన్నీ కూడా మా పక్షంగా అడ్వకేట్ గారు తెలియజేస్తున్నారు. నేను ట్రస్ట్ తరఫున మాట్లాడుతుంటే గత 20 సంవత్సరాలుగా ట్రస్ట్కి సొసైటీకి మధ్యలో విభేదాలు ఉన్నాయి. 20 సంవత్సరాలుగా తెలంగాణలో ఆంధ్రాలో చాలా కేసులు ఫైల్ చేసుకుని ఉన్నారు. ఈ కేసులన్నీ తీసేసి చర్చలన్నీ కూడా సక్రమంగా నడవాలి, ఎటువంటి గొడవలు వద్దు అని చెప్పి ఇద్దరు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో రాజేశ్వరరావు అని ఒక ఎక్స్-ఎమ్మెల్సీ ఆయన ఈ చర్చిలో ఇంటర్ఫియర్ అవుతూ కొంతమంది లోకల్గా ఉన్న పర్సన్స్ని వాళ్ళని ఇన్సైట్ చేస్తూ వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఈ చర్చిలో ఉన్న సొసైటీ ట్రస్ట్ వాళ్ళ పబ్లిక్ మీద దాడి చేస్తూ వస్తున్నారు. ఇది మేము సహించలేదు. ఇది ఆయన ఈ సొసైటీ లేదు ట్రస్ట్ లేదు అనేది ఒక వాదన తీసుకొస్తూ మా ఈ సొసైటీ ట్రస్ట్లో ఉన్న అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న జరిగిన దాడి కూడా అదే. ఆయన ఈ లోపల ఉన్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళే పోయి కేసులు పెట్టడం, ఫాల్స్ కేసు పెట్టి అందరినీ వేధించడం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మీ మీడియా మిత్రులందరూ కూడా సొసైటీ ట్రస్ట్ మధ్యలో గొడవలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చినారు. కానీ మేము ఈ 3 నెలల కాలంగా 3 నెలల ఈ నుండి కూడా ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ తీసేసి ఫిబ్రవరి చర్చ సక్రమంగా నడవాలి, దీని కింద ఉన్న చర్చస్ అన్నీ కూడా సక్రమంగా నడవాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ ఉద్దేశాన్ని పాడు చేయడం కోసం కొంతమంది వ్యక్తులు రోజు గొడవ చేస్తూనే ఉన్నారు చర్చల్లో. కాబట్టి మిత్రులందరూ గమనించాలి. ఏ మీడియాలో అయినా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, ఫిబ్రవరి చర్చ గురించి చెప్పండి. కానీ సొసైటీ ట్రస్ట్ మధ్యలో గొడవలు ఉన్నాయనేది ఇప్పుడు లేదు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాము. మేమందరం కూడా ఫుల్ స్టాప్ పెట్టాము. ఇప్పుడు ఇక నుండి ఇద్దరు సొసైటీ తరఫున కానీ ట్రస్ట్ తరఫున కానీ లోపల చర్చి లోపల ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి కొట్లాటలు గొడవలు కూడా జరగవు. ఏమైనా గొడవలు జరుగుతున్నాయంటే ఈ రాజేశ్వరరావు గారు ఆయనతో పాటు ఉన్న మనుషులు గొడవ చేసి ఈ చర్చిలో గొడవలు చేస్తే తప్పితే సొసైటీ ట్రస్ట్ మధ్యలో ఎటువంటి